శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనం గ్రంథంలోని 19వ అధ్యాయంలో జీవితమే సాధన అనే అంశంలోకి మనం నిన్న ప్రవేశించాం. జీవితమే సాధన అంటే మనం వేసే ప్రతి అడుగు కూడా సాధన. అంటే అభ్యాసం. మనం చేసే ప్రతి పనిలో కూడా అభ్యాసం కలిగి ఉంటే అందులో ఏకాగ్రత కుదురుతుంది. ఆ విధంగా మర్చుకోమన్నాడు. అభ్యాసం చేయాలంటే ఏకాగ్రత అంటే లివ్ ఇన్ ప్రజెంట్, వర్తమానం. నువ్వు ఏ పని చెయ్యి, ఏకాగ్రత చేస్తే పని సఫలీకృతం అవుతుంది, లేకపోతే ఆ పని అస్పష్టం అవుతుంది మామూలుగా లౌకికంగా చూస్తే. అలాగే పారమార్థికం కూడా అంతే. పారమార్థికం అంటే భగవంతునికి సంబంధించినవి. అది పూజ అందామా, వ్రతం అందామా, స్తోత్రం అందామా, ప్రదక్షిణ అందామా, లేకపోతే కీర్తన అందామా, నామస్మరణ అందామా, భజన అందామా, సత్సంగం అందామా, ఎందుకైనా సరే మనం దాన్ని ఏకాగ్రత కలిగి ఉండాలి. ఏకాగ్రత కలిగి ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ పని మీద వెళ్తున్నాం, సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నామా అన్నప్పుడు అది గుర్తొచ్చినప్పుడు కనెక్ట్ అవుతాం. లేదంటే నేను చెబుతున్నాను, వాళ్ళు వింటున్నారు, నేను చెప్పేది వాళ్ళు వినాలి. అక్కడ వేరు భావం ఏర్పడింది. ఆ వేరు భావం ఏర్పడేప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ తేడాలు మనసుకు స్ఫురణకు వస్తుంది. ఎప్పుడైతే మనసుకు స్ఫురణకు వస్తుందో జీవితం సాధన కాదు, జీవితమే సాధన కాదు, జీవిత సాధన ఒక భాగం అవుతుంది. అంటే గుర్తు వచ్చినప్పుడు అల్లర్ట్ అవుతున్నాం, గుర్తు లేనప్పుడు మామూలుగా అవుతున్నాం. ఇక్కడ బాబా యొక్క చెప్పడం ఉద్దేశం ఏంటంటే నిరంతరము ప్రతి పనిలో కూడా, ప్రతి వ్యక్తిలో కూడా, నువ్వు చూసే ప్రతి వస్తువులో కూడా అది నిర్జీవమా సజీవమా అన్నిటిలోనూ ఆ చైతన్యం ఒకటి ఉంటుంది అని నిరంతరం ఎరుక కలిగి ఉంటేనే అది జీవితమే సాధనగా మారుతుంది. అలా జీవితమే సాధనగా మార్చుకోవచ్చు అనేదానికి బాబా అన్ని ప్రాణుల్లో నేనే సంచరిస్తుంటాను, నువ్వు చూసేదంతా కలిసి నేను, అది పటం చూస్తావా, లేకపోతే రాయి చూస్తావా, రప్ప చూస్తావా, వ్యక్తిని చూస్తావా, పక్షివేదం చూస్తావా, జమీందాన్ని చూస్తావా, రాజును చూస్తావా, అందరిలో చూసేది ఒకే చైతన్యం. అది గుర్తు ఉంచుకుంటే మన జీవితం అంతా దాని ప్రత్యేకంగా సమయం కేటాయించిన అవసరం ఉండదు. ప్రతి క్షణము అందులో మనం మమేకమవుతూ ఉంటాం. అందులో అంటే ఆ చైతన్యంతో, ఆ చైతన్యం అంటే భగవతత్వంతో. అందుకే జీవితంలో దైవీభావం ఉంటే, అంటే వేరు అనే భావం ఉంటే, నేను అనే భావం ఉంటే తరింపు కదా ఆటంకం. ఇక్కడ తరింపు అన్నారు. తరింపు అంటే ఏమిటి? నిత్యానందం, లేకపోతే ఆత్మానందం, అదే బ్రహ్మానందం. ఇదే మానవ తరింపు, ఇదే జీవితానికి సార్థకత. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆనందం కోసం పాకులాడేవాడే, ఆనందమే కావాలనుకునేవాడే, కానీ వాడు సుఖం సంతోషంగా ఆగిపోతున్నాడు. ఆ ఆనందం లభించలేకపోవడం వల్ల ఇందులో జరుగుతుందా, ఇంకొంత జరుగుతుందా, ఇందులో ఒక్కోటి అంటే వస్తువు, వ్యక్తి, పరిస్థితుల్లో అలా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోసిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటే నీకు ఆనందం ఉంటుంది. ఆ ఉన్న చోటే ఆనందం లభించడానికి నువ్వు రెండు అనే పని తీసుకోవాలి. బాబా చెప్పినాడు, అడ్డు కూడా కూడదు అన్నట్టే దాన్ని తీసుకోవాలి.
లేకపోతే ఏమవుతుందంటే పుణ్యం కావాలి, మంచి పని చేస్తాం, సరే పుణ్యం అనుభవిస్తాం, మన శరీరం మారుతుంది, ఆ పుణ్యం అంతా అనిపించినా మళ్ళా కింద పడతాం, పాపం చేస్తాం, నరకాన్ని అనిపిస్తాం. ఈ పుణ్యమే పాపానికి అతీతంగా ఉండాలి. ఇప్పుడు దేవతలు పుణ్యం చేశారు, హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళా వాళ్ళకి పుణ్యం తిరిగిపోగానే మనకిచ్చి రాక్షసులు వచ్చి దాన్ని ఆక్రమించుకుంటున్నారు. మళ్ళా వీళ్ళ కింద వచ్చి భగవంతుని మొక్కుకోవడం చేసుకోవడం వల్ల మళ్ళీ పుణ్యం వస్తే మళ్ళా పోతున్నారు. అంతేకాని తరింపు చేసుకోలేకపోతున్నారు. అందుకే మానవ జన్మ ఒకటే తరింపు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పుణ్యాన్ని పాపాన్ని రెండింటిని అతీతంగా ఉండడానికి మానవ జీవితం మనకి ఇచ్చింది అని గుర్తు చేస్తున్నాడు బాబా. మరి ఈ రెండింటికి ఉండాలంటే ద్వైభావాన్ని జయించాలి. అంతా ఉన్నది ఒకటే అనే భావాన్ని పెంపొందించుకోవాలి. దానికి సులభమైన మార్గమే సాయి సాంప్రదాయం. మరి రాము సాంప్రదాయం, కృష్ణ సాంప్రదాయం అవి మంచిదే. కానీ ఏమంటే నా రాముడు అంటున్నాను, నా కృష్ణుడు అంటున్నాను, నా కృష్ణుడు అంటున్నాను, నా యాదవుడు అంటున్నాను. ఇక్కడ బాబా దగ్గరికి వచ్చినప్పటికీ అలా అనడానికి ఆస్కారమే లేదు. ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. అటు హిందువులకి ఛాన్స్ ఇవ్వలేదు, ఇటు ముస్లింలకి ఛాన్స్ ఇవ్వలేదు, ఏ మతానికి ఛాన్స్ ఇవ్వలేదు. అగ్ని పాసిలికి ఉండేది మసీదు, పేరు ద్వారకామాయి, తులసికోట, నిరంతరం దీపాలు వెలిగించడం. ఎవరు అనుకుంటారు మావాడని? మావాడు అనుకుంటే అవకాశమే ఇవ్వలేదు. అది దయీభావం లేకుండా ఉండడం అంటే. ఇదే మనకు ఆచార్య ఎక్కడ భరద్వాజ మహర్షి గారు మనకు అందించిన అమృత భాండం. అమృత భాండం ఎలాగో ఆలోచించు. ఇప్పుడు బాబా జీవితం అంతా కూడా ఆలోచింపమనేనండి. అది మనం గమనించుకోవడం లేదు. మనకి సాయి సంప్రదాయం ఒక అధ్యాయం ఒకటి ఉంది కదండి. ఈ అధ్యాయం మనం పరిశీలనాత్మకంగా చదవడం లేదండి. ఏదో కథ చదవమన్నాడు, చదువుతున్నాం, పారాయణ చేస్తున్నాం. అందులో మూడు అర్థాన్ని తెలుసుకుని మనం ప్రయత్నించలేకపోతున్నాం. బాబా మధ్య వచ్చే వాడికి ఎవరికి ఏం చెప్తున్నాడు? ఇంకా మధ్య చెప్పాలంటే బాబా ఏది కష్టపడితే దాన్ని చేయమంటున్నాడు. బాబా నా మనసు ఒక కష్టం అనుకోండి, దాన్ని చేయమంటున్నాడు. నాకు ఒకటి శత్రువు అనుకున్నాను అనుకోండి, ఆ శత్రువుగా పొమ్మంటున్నాడు. మిత్రుడికి పొమ్మని చెప్పడంలా. ఎందుకంటే మిత్రత్వం తీసుకున్న సులభం, శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చుకోవడం చాలా కష్టం. ఇక్కడ పాయింట్ మీరు బాగా తెలియదు. ఎందుకంటే ఈ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలండి. మాస్టర్ గారు ఉపనిషత్తులు, వేదాలను చెప్పుకున్నట్టు అవన్నీ మన బుర్ర అర్థం కాదు. కానీ కులంకుశంగా అందులోని కొన్ని అంశాలను మాత్రం తీసుకుని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మిత్రత్వం పొందడం ఈజీ, శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చడం చాలా కష్టం. ఈ పని చేయాలి, చేస్తాం. ఇది చేయకూడదంటే అలా చేయకుండా ఉండడమే చాలా కష్టం. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు ఇచ్చాడు, అతని బిడ్డలు లేవు, సంతానం కలిగింది, కలకల బస్తాన్ని మొక్కుకున్నాడు. బాబా దగ్గరికి వచ్చాడు. బాబా నీ చేత కలకల బస్తాను అన్నాడు. వెంటనే బాబా ఏమన్నాడు? గుర్తు చేసుకుందామని ఇప్పుడు ఆంజనేయ సంగుల్లో పంచురా అన్నాడు, మారుచార్యంలో పంచమన్నాడు. ఏంటి బాబా, నేను ముస్లిం కదా, ఆరు పంచమంటామని ఏంటి? అప్పుడు బాబా ఏమన్నాడు? మారుతికి అల్లాకి యుద్ధం జరిగిందిరా, మారుతి గెలిచాడరా, పో అన్నాడు. ఆ మాటలో కొంచెం హాస్యం ఉంది, వ్యంగ్యం ఉంది. అర్థం చేసుకున్న వాడికి అది హాస్యము వ్యంగ్యం అనిపించదు. అందులో జోష్యం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. నువ్వెక్కడివిరా, నిజమైన భక్తులు నువ్వా అని హెచ్చరించాడు. అక్కడ పంచకపోతే ఇక్కడ పంచబాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రతిమను చూస్తున్నావు, ఆంజనేయ స్వామి హిందూ అని చూస్తున్నావు. అది కాదు నువ్వు చూసుకోవాల్సింది. మనం ఆ ప్రతిమను ఎందుకు పెట్టుకుంటున్నాం? మనం ధ్యాస నిలబడడం కోసం పెట్టుకుంటున్నాం. ఆ మూర్తిలో భగవంతుడు ఉన్నాడని భావంతో పెట్టుకుంటున్నావు. నువ్వు గోడలో నీ ప్రవక్త ఉన్నాడు అనుకుంటున్నావు,
వీళ్ళు ఆ మారుతి రూపంలో భగవంతుడిని అనుకుంటున్నారు. అంతే తేడా. ఆ భేదభావంలో ఉంది, దాన్ని ఎగరగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఎగరగొట్టిన ఆవశ్యకత బాబాకు ఉందండి. ఇది ఇక్కడి నుంచి వచ్చి చివరి కలుస్తాడండి మాస్టర్ గారు. ఇక్కడి నుంచి స్టార్టింగ్ చేసుకున్నాడు. అంటే భూమి లోతుల నుంచి ప్రవేశిస్తున్నాడు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు తల్లి వేరు నుంచి ప్రవేశిస్తూ చెప్తున్నాడు. ఇక్కడ మన చెట్టును చూసి ఆ పనులు తినాలనుకుంటున్నాం. ఆ పనులు తినడానికి కారణం ఏంటని ఆలోచించమంటున్నాడు. అందుకే వేదాన్ని జాగ్రత్తగా పరిశీలించు. వేదంలో ఒక విధంగా చెప్పుంది, ఉపనిషత్తులో ఒక విధంగా చెప్పుంది. రెండు కరెక్టే. ఉపనిషత్తులు ఏం చెప్పారు? ఏదైనా సూక్ష్మంగా పరిశీలించన్నారు. వేదంలో పురాణాలు ఏం చెప్పింది? ఒక రూపాన్ని పెట్టుకొని చెప్పింది. ఇప్పుడు ఉపనిషత్తుల్లో అగ్నిని సేవించి అన్నారు. అగ్ని అంటే ఏది ఆలోచించాలండి. ఇప్పుడు బాబాను పూజించున్నాడు, బాబా అంటే ఎవరు? కృష్ణుడు అంటే పూజించమన్నాడు, కృష్ణుడు అంటే ఎవరు? చెట్టును పూజించమన్నారు, చెట్టు అంటే ఏమిటి? ఆలోచించాలండి. చెట్టును పూజించమంటున్నారు, మనం సైన్స్ ప్రకారం చూస్తాం, అది మనకు ఆశ్చర్యిస్తుంది. దాన్ని కృతజ్ఞతగా చూపించాలి కదా అన్నాం అనుకోండి, శ్రద్ధగా పూజిస్తారు. 10 మంది పూజించేవాళ్ళు 100 మంది పూజిస్తారు. ఓహో, ఇది మనకి ఆశ్చర్యిస్తుంది కదా అనేసి. అట్లాగే ప్రతిమలో ఏముంది సూక్ష్మంగా పరిశీలించు. అగ్నిని ధ్యానించాడు. ఎందుకంటే అన్ని సాంప్రదాయ ప్రకారం అగ్నిని పూజించాడు. అగ్ని అంటే ఏ అగ్ని? చెడకలో ఉండే అగ్ని, కట్టిలో ఉండే అగ్ని, బొగ్గులో ఉండే అగ్ని, దేని మనం ఊహించాలి? లేక ఎండు పుల్లల్లో ఉన్న అగ్ని. ఎందుకంటే ఎండు పుల్ల అంటే అది రాసుకుంటే దాన్ని జిప్పు వస్తుంది కదండి. దేనిని ధ్యానించాలి? చూడండి, అందుకే క్షుణ్ణంగా పరిశీలించాలండి. ఇప్పుడు ఈ రోజు సత్సంగం మాత్రం దేని బట్టి మనం ధ్యానించాలి? పడక పెడితే అట్లా ఉంది, కట్టి పెడితే ఎట్లా ఉంది, ఆ కట్టిన పలానా వాడు ఇట్లా అనుకుంటూ ఉంటే చివరికి ఏంది? అన్నిట్లో ఉండి ఆ నిప్పేరా, నువ్వు కట్టినన్నా పెట్టుకో, కట్టిన తెచ్చేవాడనన్నా పెట్టుకో, నువ్వు పిడకనన్నా పెట్టుకో. ఈ విధంగా మనసు స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్ళిపోవాలి. మన స్థూలాన్ని చూస్తున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం? మన వ్యక్తిని చూస్తున్నాం. వ్యక్తి వెనక ఉన్న అంతర్యామని చైతన్యాన్ని గమనించడం లేదు. ఇది మాస్టర్ గారు చెప్పబోయేది. అందుకని రాముని చూస్తున్నాం, కృష్ణుని చూస్తున్నాం. రామాలయం కృష్ణాలయం, కృష్ణుడు గొప్పని అంటే రాముడు గొప్పని ఒకడంటే. మన ఒకరు వచ్చారు, కృష్ణనామం రాయండి, ఈ ఈ ప్రపంచం అంతా ఒక వసుదైక కుటుంబం అవుతుంది నిర్ణయిస్తున్నాడు. అంటే రామనామం రాస్తే వసుదైక కుటుంబం కాదా? ఎక్కడ చూస్తా కృష్ణనామం రాయమని రాయేస్తుంటాం, శివనామం రాస్తుంటాం. ఏంటి శివనామం వేరా, కృష్ణనామం వేరా, రామనామం వేరా? అది చెప్పడం, ఆలోచించడం చెప్పడమే భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం అండి. మనల్ని స్తబ్దుని చేసి మూఢుని చేయాలనుకోవడం లేదు భరద్వాజ మాస్టర్ గారు. అందుకే ఈ కాలానికి సాయి సాంప్రదాయం, ఈ కాలానికి భరద్వాజ మహర్షి గారు. ఎవరు ఏందనుకున్నప్పటికీ కూడా సరే, ఆ ద్వైభావం వల్లే భేదభావాలు ఏర్పడుతున్నాయి. ఇక ఉపనిషత్తు చెప్పింది సూక్ష్మంగా పరిచేస్తే నువ్వు అదిట్లో ఉంది. ఇప్పుడు పురాణాలను విఘ్నేశ్వరుడు పూజించి అన్నారు. విఘ్నేశ్వరుడు గజముఖుడు, చతుర్భుజాలు, ఆయుధాలు, శరీరాకృతి ఇలా బొజ్జు ఉంటుంది, ఈ విధంగా ధ్యానించన్నాడు. గణానాము గణపతి అని శ్లోకం చెప్తున్నారు. అర్థం తెలుసుకుని చెప్తున్నామా? అర్థం తీసుకోవడం మొదలు పెడితే ఆ వినాయకుడు ప్రతి ఒక్క అణువణుమునందు కూడా మనకి సృష్టితత్వం గోచరమవుతుంది, పరబ్రహ్మానికి అన్వయం అవుతుంది. అంటే ఆయన పెట్టుకున్న అంకుశం కావచ్చు, స్థూలం కావచ్చు, ప్రతి ఒక్కటి తన అర్థం పరమార్థం గ్రహించాలి. ఎలుక కేవలం ఎలుక వాహనం పెట్టుకున్నాడు, అంత పెద్ద ఉండే ఎలుక మీద ఎలా ఉంటాడు? ఎలుక కోరికలకి గుర్తు, అనవసరమైనంతా అది తీసుకుంటుంది. అది గమనించండి. మనం నాగ చెబుతూ చూసి అర్థమవుతుందండి. పుట్ట, ఆ పుట్ట కాడ మనం ప్రతి ఉండేస్తాం.
ఇది చేతి బొమ్మను, కాలు బొమ్మ, కన్ను బొమ్మ అన్ని వేస్తుంటాం, నాగపడికి అన్ని వేస్తుంటాం. గబగబ గెలుకొస్తుంది, గబగబ తీసుకుని దాని కలుగులు పెట్టుకుంటుంది. ఏమైనా ఉపయోగం దానికి ఏమన్నా? అటువంటి భావాలు ఉన్నవారు ఈ సృష్టికర్త అయిన గజముఖ చదువుబడే ఆయన పాదాలను మనం ఆశ్రయిస్తే కుదురుగా ఉంటాం. ఇట్లా ఆలోచించాలండి. శివాలయం ఉంది, ఒక రామాలయం ఉంది. శివుడు అంటే రాముడు ఒక ఆకారాన్ని పెట్టుకున్నాం. పెట్టుకుంటానే శివుడు గొప్ప, రాముడు గొప్ప. అదే ఇక్కడ చిక్కంతా కూడా. అసలు మనం ఆకృతి ఎందుకు పెట్టుకుంటున్నాము ఆలోచించాలి. రాముని ఎందుకు పెట్టుకుంటున్నాం, కృష్ణుని ఎందుకు పెట్టుకుంటాం, వినాయకుని ఎందుకు పెట్టుకుంటున్నాం, దేవాలయం ఎందుకు వెళ్తున్నాం? భగవతత్వాన్ని అనుభూతి పొందాలని. అక్కడికి అడుగు పెట్టగానే మన మనసు చూడండి, బాహ్య ప్రపంచాన్ని చూస్తుంది. ఎవరైనా బ్రహ్మాండమైన వస్త్రధారులు వచ్చాడనుకోండి, ఒకడు మెడలో చైన్ వేసుకొని చెరువు ఉంగరాలు వేసుకొని వచ్చాడనుకోండి, మెరిసిపోతాడు అనుకోండి, మనం నిష్పక్షపాతం ఒప్పుకుందాం, మనకి భగవంతుని చూడం, అతను చూస్తాం. ఎవరి పైన కొత్తగా ఉన్నాడు, వచ్చింది దీనికి ఇక్కడ దేవాలయానికి. అది ఇక్కడ చెప్పడం. నువ్వు రాముని పెట్టుకున్నావు, శివుని పెట్టుకున్నావు. ఆ శివుడిలో ఉన్న శివతత్వాన్ని దర్శించు, రాముడిలో ఉన్న ధర్మతత్వాన్ని పరిశీలించు. అది మర్చిపోతున్నాం. మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఎవరు పెట్టే మళ్ళీ అలర్ట్ అవుతాం అన్నమాట. అంటే అది ఆకృతిని చూసుకుంటే ఆకృతి కాదు. సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నాడు, బాబా ఉన్నాడు అని గుర్తుపెట్టుకుంటే సజీవి ఫలితం ఉంటుంది. అందుకే కదా ఉపచారాలు చేయడం, షోడశోపచారాలు చేస్తున్నాం. ఏం ఉద్దేశం? ఆవాహయామి, పిలిచేది నాడు ఉన్నాడు, కూర్చున్నాడు కదా, మళ్ళీ పిలిచేది మళ్ళా ఆసనం సమర్పయామి అంటే కూర్చునేసి ఉన్నాడు రెడీగా. ఎందుకు ఉపచారాలు చేస్తున్నాం? పుష్పం సమర్పయామి, గంధం ధారయామి, యజ్ఞం ధారయించి చెప్తున్నాం. ఇలా పూస్తున్నాం కదా, మనం చెప్పడం ఎందుకు? అది ఇక్కడ పాయింట్. ఎటు గంధం రాస్తున్నాము, మళ్ళీ గంధం సమర్పయామి అనడం ఎందుకని? ప్రతి ఒక్క పాయింట్ మనం బాగా ఆలోచించు వినాలండి దయచేసి. ఎందుకంటే మాస్టర్ గారు ఎంత కష్టపడి ఈ అమృత బాణాన్ని మనకు అందించాడు. ఆ అందించిన దానిలో ఒక చుక్కను పట్టుకోవడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఒక చుక్క చాలు అమృత భాండం. ఎందుకు గంధం సమర్పయామంటున్నాం అంటే ఎరుక కలి కోసం, యాంత్రికం కాకుండా గంధం తీస్తున్నాం, అలా పూస్తున్నాం. అంటే ఉద్దేశం ఏంటి? మరి అది బొమ్మ కాదురే, సాక్షాత్తు బాబా ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మాస్టర్ గారు మన దగ్గర కూర్చొని ఉన్నాడు, మాస్టర్ గారు చేతికి రాస్తున్నాం, మాస్టర్ గారు బొగ్గకు రాస్తున్నాం, బాబాకు నుదుడు రాస్తున్నాం, బాబా పాదాకు రాస్తున్నాం. అది ఇలా భావిస్తే ఒళ్ళు పొలకరిని జలధరిస్తుందండి. ఎదురుగా ఉన్నాడు అని మన బాబా ఎంత మందికి అనుభవాలు ఇవ్వలేదండి. భిక్షగాడి రూపంలో ఇచ్చాడు, సాధువు రూపంలో ఇచ్చాడు, పటం రూపంలో ఇచ్చాడు, పిల్లి రూపంలో ఇచ్చాడు. ఎందుకు ఆయనకి అంత తపన? ఇప్పుడు ఆ ముస్లిము ఆ మారుతిని పంచకపోతే ఆయనకే నష్టం చెప్పండి. అసలు పంచమన్నాడు, పంచలేదు, ఆయనకే నష్టమా? ఎందుకు పంచమని చెప్పాడు? కాదు, తన దగ్గర ప్రతి వారిని ఉన్నతమని తీసుకువెళ్ళాలి. అది సద్గురు యొక్క విధానమే అదేనండి. సద్గురు చేసే పని అదే. అంటే అందుకు ఆయన స్మరించాలి, అందుకు ఆయన దర్శించాలి, అందుకు ఆయన కృతజ్ఞత మనకు తెలపాలి. ఎట్లా అంటే ఒక వ్యవసాయదారుడు నేల చదును చేసి విత్తనాలు నాటి అది మొలకెత్తిన తర్వాత దాన్ని కంచి వేసి దాన్ని పోషించి అందులో వచ్చిన పూలు పండ్లని ఎలా సమాజానికి అందిస్తాడో గురువు కూడా అంతేనండి. హృదయ క్షేత్రంలో జ్ఞాన అంకురాల్ని మొలకెత్తించి దాన్ని ఫలవంతం చేసి సమాజానికి అందిస్తారు. అందుకు నేను వచ్చానని బాబాకి స్పష్టంగా చెప్పేశాడు ఆయన. మాస్టర్ గారు అదే ఆచరణ చేశాడు. అందుకోసం వివరించుకుంటున్నామండి. అంటే అది బొమ్మ మాత్రమే అని దృష్టికి రాకుండా ఉండడానికి అలా ఉపచారాలు మన పెద్దలు విధించారు. ఉదాహరణకి పిల్లలు భోజనం సమయం అయినప్పుడు తూగుతున్నారనుకోండి,
మనం ఏం చేస్తాము, అరే సాయంకాలం స్కూల్లో ఎవరు ఏం ఆడుకున్నావురా, ఏం ఆడుకున్నావు, ఎవరితో ఆడుకున్నావు, నువ్వు గెలిచావా వాడు గెలిచావా, వాడు ఓడిపోయాడా అని వాడిని నిద్ర పోగొట్టడం మీద మాటలు చెప్పి గోరుముద్దలు తినిపిస్తుంటామే. అంటే ఈ ఉపచారాలు కూడా అంటే ఏమిటి, ఎదురుగా ఉండే నిర్జీవన ప్రతిమ కాదు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆత్మీయత పెరుగుతుందండి ఇలా మాట్లాడుతున్నప్పుడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, నువ్వు ఏది కష్టం వచ్చినా నాతో ఎలా చెప్తున్నావో అలాగే కాళికాదేవి చెప్పు. ఆయన మాట్లాడు కదా, నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు అంటే అలా మాట్లాడి చూడు, అని మలుగుతుంది. లేకపోతే కాళికాదేవి రామకృష్ణ పరమహంసకి ఎలా మాట్లాడుతుందండి, అలాగే కాళిదాసుకి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్ గారు, మనం చూసే ప్రతి వస్తువులో కూడా ఆ దైవత్వం ఉంది, ఆ చైతన్యం ఉంది అని చెప్పడం ఉద్దేశం. ఇలా మనం ఆలోచించకపోయినాం అనుకోండి, మనిషికి మృగానికి తేడా ఏముంటుంది చెప్పండి. మృగం కూడా ఆలోచిస్తుందా? మరి మనం ఆలోచించకపోతే మనము మృగం అవుతాం. మనిషి తనకు తెలిసే విషయం జ్ఞాపకం ఉంటుంది, మృగానికి ఉండదు. ఇది తెలియజెప్పడం కోసమే దేవతల యొక్క వాహనాలు, జంతువులు ఉంటాయి. జంతువు ఉంది, దేవత ఉంటారు. అంటే ఏమిటి, మనలో మృగత్వం ఉందిరా, మానవత్వం ఉందిరా అని ఆ రూపంలో మనకి కనిపిస్తుంది. ఇట్లా చూసామనుకోండి, ద్వంద్వభావం ఏర్పడదండి, ద్వేషభావం దరిదాపులోకి రాదండి. అందుకే అటువంటి గుణాలకి సంకేతమే ఆ జంతువులు. దీన్ని బట్టి మనకేమవుతుంది, మనం పశుత్వం వదులుకొని మానవత్వం ప్రదర్శించాలి. అప్పుడు దైవ స్వరూపుడు అవుతాడు. అదేంటంటే మనిషి మానవుడిగా, మానవుడు మహనీయుడిగా, మహనీయుడు మహాత్ముడిగా, మహాత్ముడు దైవాన్ సంపూర్ణుడిగా. అది చివరి గమ్యం. అందుకే మనం సాధకుడైన వాడు తనలో లొంగ తీసుకొని అధీనంలో ఉంచుకొస్తున్న గుణాలకేమో ఆ వాహనాల సంకేతం, ఆ జంతువుల సంకేతం. దాన్ని లొంగ తీసుకో, వాటిని లొంగ తీసుకుంటే ప్రజ్ఞకేమో మూర్తి సంకేతం. అర్థమైన భావిస్తున్నాం. ముందు ఎలుగు గురించి చెప్పుకున్నాం, పులి గురించి, సింహం గురించి, ఒక్కొక్క వాదానికి ఒక్కొక్క వెలుగు ఉంటుంది. నెమలి, ప్రతి ఒక్కటి అండి. కాబట్టి అది లొంగ తీసుకుంటే దేవతా తత్వం నువ్వు కాగలవు. నీలో ఉన్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న తమో గుణాన్ని, నీలో ఉన్న రాక్షసత్వాన్ని, నీలో ఉన్న మృగ స్వభావాన్ని నువ్వు లొంగ తీసుకో, నువ్వు దైవత్వంగా రూపుదిద్దుకుంటావు. ఇవన్నీ చెప్తున్నాడు, జీవితంలో నువ్వు చేసే సాధనగా మలుచుకుంటున్నాడు. ఇవన్నీ మనకి సజీవం కనిపిస్తూ ఉంటుందండి. అలా కల్పించినప్పుడు ఈ విధంగా ఆలోచించు. ఈ విధంగా సంకేతాలు పెట్టుకుంటూ వచ్చారు మన పెద్దలు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టి పక్కదారి పెట్టుకోకుండా ఉండాలి. అలా పక్కదారి పెట్టుకుంటే భగవంతుడి సన్నిధిలో మనం ఉన్నాం. అలా కాకుండా ఈ ప్రతిమ ఎక్కువ, ఈ ప్రతిమ తక్కువ, ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు తక్కువ అంటే మనం పక్కదారి అయిపోతాం, తిరుగుబోతులు అయిపోతాం, ఎందుకు పనికి రాకుండా ఉంటాం. అసలు భగవంతుని గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఒక ప్రతిమను పెట్టుకుంటున్నాం, అది మర్చిపోతున్నాం. గురి కోసం గుర్తు పెట్టుకుని గుర్తులోనే ఉండిపోతున్నాం. మాస్టర్ గారు మహాత్ముల బిడ్డలు రాస్తారు, గురి కోసం గుర్తు పెట్టుకున్నాం, గుర్తులోనే ఉండిపోతున్నాం, ఇప్పుడు మర్చిపోతున్నాం. ఈ గుర్తు ద్వారా దాన్ని ఛేదించాలి. అంటే అన్ని రూపాలకు అతీతంగా ఉండే దైవాన్ని ఒక రూపం కింద తీసుకొచ్చాము. ఇప్పుడు మన సత్సంగం చూస్తుంటే అన్ని రూపాలు అతీతంగా ఉండే దైవాన్ని అతీతంగా ఉంది ఆ రూపానికి ఒక రూపం కింద తీసుకొచ్చాం. ఆ ఒక రూపమే సాయినాథుడు.
సరే, అసలు రూపం అంటే ఏమిటి? దేని రూపం అనాలి? రూపం అనే మాటకు అర్థం ఏమిటి? ఎంత చక్కగా వివరిస్తున్నాడండి. ఏదో మన తెలిసిన పరిభాష చెప్పుకుంటున్నామండి. ఇది కూడా ఇంతకన్నా ఎక్కువగా చెప్పుకుంటే మనకి అర్థం కాకపోవచ్చేమో. అందుకని మన పరిణితి మేరకు వివరించుకుంటున్నాం. ఒక మట్టి ముద్ద ఉంది, దాంతో కుండ తయారు చేసాం, దాని కుండ అన్నాం. ఇప్పుడు కుండ అనేది దేని అంటున్నాం? మట్టినే, ఆకారాన్ని? ఆకారాన్ని. మరి అందులో ఉంటే మట్టిని తీసేస్తే ఆకారం ఉంటుందా? మట్టి తప్ప ఏది ఉండదు. ఇంకా ఆకారం ఎక్కడ ఉంటుంది? మట్టికి అన్యంగా రూపం అంటూ లేదు. అందుకని అసలు రూపం అంటేనే వస్తుత్వం లేనిది అని అర్థము, లేదు ఉన్నట్టుగా భాషించేది అని అర్థము. మనం పెట్టుకున్న రూపాలన్నీ కూడా అంతే. అయితే రూపంతో ఉపాసన చేసే వాళ్ళు కృతార్థులు కారా? అవుతారు, తప్పక అవుతారు. ఎప్పుడు? అది సచేతనం అనుకుంటే రూపం పెట్టుకున్న వారు కృతార్థులు అవుతారు. అది సచేతనం కాదు, బొమ్మ, విగ్రహము అనుకుంటే వాళ్ళు కారు. మనం చూడండి, షిరిడికి పోతున్నారా, బాబా విగ్రహం దండి అంటాం. బాబా రూపాన్ని అనమండి, బాబా విగ్రహం దండి అంటాం. తిరుగులు పోతున్నా, వెంకటేశ్వర పటం దండి. కొలావురు పోతున్నావా, లక్ష్మి యొక్క ఆమె మూల ప్రతిమ ఫోటో తీసుకురండి అంటాం. నువ్వు ఫోటో అన్నావు, ఫోటోనే. విగ్రహం అంటే విగ్రహమే. మరి మనం ఎలా కృతార్థులు కాగలం? ఇక్కడే ఉంటాం, పుణ్యం పాపాలను తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు మనకు పరిచయం ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ ఫోటో చూసాము, చూస్తే మరి ఏమవుతుంది? ఆత్మీయత పెరుగుతుంది, మన హృదయంలో కలుగుతుంది. అదే ముక్కు చేసిన ఫోటో పెట్టామని గుర్తుపట్టామా? సరే, అందాక ఎందుకు? మన మిత్రుడు చెన్నైలో ఎయిర్పోర్ట్ లో వస్తారు చేశాము, మనం పోయాము. అక్కడ ఎన్ని రూపాయలు మనకు కనబడతాయండి? కానీ అన్ని రూపాయలు మనం గుర్తిస్తున్నామా? మన స్నేహితుడి రూపం, అటువంటి పోలికలు ఉన్న రూపం, అదే వెతకతాం. అది పట్టుకుంటే అంటే ఇప్పుడు ఇంత కొన్ని వేల మంది జనం ఉంటారు ఎయిర్పోర్ట్ లో, కానీ మనకి అవన్నీ కనిపిస్తారా? మన స్నేహితుడి రూపే చూసి మన ప్రయత్నం చేసినట్టుగానే మనకు అనేక రూపాలు కనిపిస్తుంటాయి. కానీ అనేక రూపాల్లో మనం ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యాన్ని నువ్వు దర్శించు. ఇంకా మనకు ఉదాహరణ చెప్తున్నానండి. ఇప్పుడు సెల్ఫ్ ఉంది, ఒక అలమార ఉంది. అలమార 2 పుస్తకాలు పెట్టాం. అది పెడితేనే తగిలితే పడిపోతాయి. అలా కాకుండా 6 పుస్తకాలకి ఒక్కొక్క పుస్తకం ఆ సెల్ఫ్ నిండా పెట్టామనుకోండి, అది ప్లస్ అవుతుంది, కింద పడకుండా ఉంటుంది. అలాగే మన స్నేహితుడి విషయంలో కూడా వాడు ఫోటో లేదు, కానీ వాడి ఆత్మీయత గుర్తొస్తుంది, వాడి అనుభవాన్ని గుర్తొస్తుంది, వాడి రూపం గుర్తొస్తుంది, వాడితో కలిసిన ఫీలింగ్ గుర్తొస్తుంది, వాడితో మాట్లాడి తీరు జ్ఞాపకం వస్తుంది. ఇవన్నీ మరుపైతే వాడి పరిచయం జ్ఞాపకం వస్తుంది. ఒక విధంగా వాడి మీద మాత్రం మనసు నిలుస్తూ ఉంటుందా, ఉండదా? అలాగే మనకి రూపం లేదు, అది మనం బాబా అనుకుంటామని బాబా రూపం మర్చిపోతాం కాసేపటికి. అప్పుడు బాబా యొక్క సర్వజ్ఞత్వం గుర్తించుకోవడం, బాబా యొక్క సర్వవ్యాపకతను గుర్తించుకోవడం, బాబా యొక్క సహజాత స్వరూపం గుర్తు తెచ్చుకోవడం. ఇప్పుడు సెల్ఫ్ లో 2 పుస్తకాలు ఎలా పడిపోతుందో దానికి సపోర్ట్ గా అనేక పుస్తకాలు ఏర్పడుతుంటాం, ఏ పుస్తకం పడకుండా. అట్లాంటి వివరణ ఇచ్చాడండి. అలా ఇతరులు ఏమవుతుంది? మనసు స్టడీ అవుతుంది, నిశ్చలత ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం సజీవంగా ఏ పని సజీవంగా ఉన్నట్టు చేస్తున్నట్టు ఉంటుంది. వాస్తవంగా మనం చూసేది భగవంతుడి యొక్క రూపమైన భావన ఉంటుంది. ఇప్పుడు మళ్ళా మాస్టర్ గారు మన దారిలోకి వస్తున్నాడు, మనకు అర్థమయ్యే దారిలోకి వస్తున్నాడు. ఈ వివరణ అంతటికీ అర్థం ఏంటంటే
ఆయనకు ఆయన పటానికి భేదం లేదు, రుజువైందన్నమాట. ఇక్కడ తీసుకు కలిపాడు వల్ల. అంటే పూజకు, సత్సంగానికి, భజనకు, పారాయణకు, సర్వానికి కూడా కీలకము, సార్థకము, ధ్యేయము, గమ్యము ఒకటే. నువ్వు పూజ చెయ్యి. దేనికి పూజ చేస్తున్నావు? భగవత్ ఆనందం కోసం. ముందే చెప్పుకున్నాం, ఆత్మానందం, బ్రహ్మానందం కోసం అని. సత్సంగం ఎందుకు చేసుకుంటున్నాం? సత్సంగం ఎందుకు చెప్తున్నాం? సత్సంగం ఎందుకు వింటున్నాం? మనసు ఆనందంగా ఉండడం కోసం. అలాగే పారాయణ, అలాగే భజన. అంటే ఏమిటి? సదా ఆయన సన్నిధిలో ఉన్నామని గుర్తుపెట్టుకోవడం కోసమే పూజ అయినా, సత్సంగమైనా, భజన అయినా, పారాయణ అయినా, దేవాలయానికి వెళ్ళడమైనా, ఇవన్నీ నిలబడడం కోసం ఒక రూపాన్ని పెట్టుకున్నాం. అంటే నిశ్చితి పెట్టుకున్నాం. కాబట్టి ఆ విధమైన భావం నిలపడం కోసమే చేసేటువంటి యత్నమే ఈ పూజానండి, సత్సంగనండి, భజనండి. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మన జీవితం అంతా కూడా యాంత్రికంగా జరిగేటటువంటి స్థితిలో నుంచి క్రమంగా బయటకు వస్తుంది. ఈయన ముడిపెట్టాడండి. అందుకోసం వేదం, ఉపనిషత్తులు, గణపతి, మట్టి, కుండ, స్నేహితుడు, రూపాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అంతగా ఆలోచించండి, లేకపోతే సమస్య ఎలా ఉంటుంది. రేపు పూజ చేసుకోరా, బాబా పటంలో ఉన్నాడు అంటే ఒక్క క్షణంలో ఉంటుందంటే. దేవతలు ఇప్పుడు వేరు వేరు, లక్ష్మి వేరు, కృష్ణుడు వేరు, శక్తి వేరు, వినాయకుడు వేరు. అన్ని గుడికి పోతే రోజు అన్ని గుడికి పోతే కానీ దైనందిక కార్యక్రమం ప్రారంభం కాదనుకుందాం. ఒకరోజు తుఫాను వచ్చింది, ఒక వినాయకుడి గుడికి వెళ్ళా, అయ్యో శివాలయంకి వెళ్ళలేదు కాబట్టి ఆయన కోపం వస్తుందేమో, రాముడి గుడికి వెళ్ళలేదు కాబట్టి ఆయన కోపం వస్తుందేమో అని అనుకుంటానంటే, ఈ వినాయకుడు సర్వదేవత స్వరూపం, దానికి మూలం శక్తి స్వరూపం ఇక్కడ ధ్యానిస్తే ఇంకా వాళ్ళు నన్ను కోపం చేసుకుంటున్న ఆలోచన నాకు ఎలా వస్తుందండి? దాన్ని తుడిచివేయడం కోసం మాస్టర్ ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారండి. బాబాని పూజించు భజించేయండి అని చెప్పడం బాబా మాస్టర్ ఉద్దేశమే కాదు. వాస్తవం తెలుసుకోండి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన సాన్నిధ్యం, ఆయన సన్నిధిలోనే మాధుర్యం అనుభవం అవుతూ ఉంటుందండి. ప్రతి క్షణం అనుభవం అవుతుంటుంది. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నామన్న గుర్తు మనకు ఉంటుంది. ఎంత మేరకు గుర్తు ఉంటుందో అంత మేరకు మనకు తెలియకుండానే సక్రమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. సక్రమైన పదం వాడాడండి ఇక్కడ. దాన్ని సత్యంగా పెట్టుకుంటాం, ధర్మంగా పెట్టుకుంటాం. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఇంద్రియాలను జయించు, రాగద్వేషాన్ని జయించు, మనసును జయించు. ఎలా జయించాలి? దేంతో జయించాలి? మనకు అవగాహన ఉంటే కదా. ఇప్పుడు ఒడ్లు ఉన్నాయండి, ధాన్యం ఒడ్లు ఉంది ఉంటే, ఒరే అది బయట పారబోయారంటే పారబోస్తాడు వాడా, మట్టిలో పోయారంటే మట్టిలో పోస్తాడు వాడా, మనం పోస్తా పోయాము. అదే మట్టిలో పొలంలో పోయిరా అంటే నారు పోసి ఆడపోస్తాం. ఎందుకని? ఆడ సారవంతం చేశాం కాబట్టి, అక్కడ నారు పోసి చల్లితే నారు వస్తుంది కాబట్టి, ఆ నారు పెరిగి మళ్ళా నాటితే ఒక గింజకి అనేక గింజలు వస్తుంది కాబట్టి, అవగాహనతో ఇక్కడ మట్టిలో పోసి అక్కడ మట్టిలోనే పోస్తున్నాడు. అక్కడ పోస్తే ఫలితం వస్తుందిరా అని భావన అవగాహన వచ్చినట్టే రాగద్వేషాలను జయించడం చేత వాటి అదులో పెట్టుకోవడం చేత మనకు శ్రేయస్సు జరుగుతుందని మనకు స్పష్టమైతే అట్టి ప్రయత్నం మనలోంచి పుట్టుకొస్తుంది. ఆ విషయం స్పష్టం కావడానికి ఆధారం ఏంటి? మన ప్రశ్న. నాకు అర్థం కావాలి, ఎలా చేయాలి? మనకున్న పరిమితమైన అనుభవం చాలదండి. న్యాయం చేసేవాళ్ళు సుఖంగా బతకలేకపోతున్నారు, అన్యాయం చేసేవాళ్ళు హాయిగా బతుకుతున్నారు. అది ఒక వర్షం. అసూయ దేశాలతో ఉన్నాడు నాశనం అయిపోతున్నాడు, మంచిగా ఉన్నాడు మాకు బాగున్నాడు అనడానికి ఎక్కడా ఆధారం లేవు. ఇట్లాగా ఉన్నవాడు అట్లా ఉన్నాడు, అట్లాగా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు. మరి ఏ ఆధారాన్ని బట్టి అటు ప్రయత్నం మనం చేయగలుగుతాము? ఇది ఫాస్ట్గా ఉంది కదా, నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒకరి మీద నా మీద కోపం వచ్చింది,
ఒకరి మీద నాకు కోపం వచ్చింది, వాడి మీద అడిగితే అక్క తీరుతుంది, కానీ ఊరుకుంటే బాధ ఉంటుంది కదా. వాడు నన్ను అన్నప్పుడు నేను ఊరుకున్నాను, నేను వాడంటే ఊరుకుంటాడా? ఇట్లా ప్రశ్నిస్తాను. నేనేం అనకుండా వాడు అన్నాడు కదా, అప్పుడు ఊరుకుంటే ఎట్లా? ఆయిస్తే కానీ కాస్త అక్కస్తేరు. ఇట్లాంటి సన్నివేశాలు ఉదాహరణ జరుగుతూనే ఉంటాయి. అందుకని ఇక్కడ జయించాలనుకుంటూ ఉండడం, జయించలేకపోవడం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అప్పుడు ఏం చెప్పారంటే పెద్దలు, ఇక్కడ సంఘర్షణ జరుగుతుంది అంటే అండి, ఈ ఆధ్యాత్మికకి ఈ లౌకికానికి సంఘర్షణకి ప్రతిరూపమే బాబా వచ్చాడని సాయి సన్నిధి గ్రంథంలో ఉపోద్ఘాతలు మాస్టర్గా రాస్తారండి. అంటే ప్రతి ఒక్క అక్షరం మనం చదువుకోవాలండి, చదివితే కానీ మనకు అర్థం కాదు. ఏంటి ఇది గజిబిజిగా ఉంది, ఏంటి న్యాయంగా ఉండేవాడమో పాతాళానికి పోతున్నాడు, అన్యాయంగా పైకి పోతున్నాడు. ఈ సంఘర్షణ మధ్య ఏమిటి, ఎలా మనం తట్టుకోవాలి? ధర్మంగా ఉండడమా, అధర్మంగా ఉండడమా, ధార్మికంగా ఉండడమా, ధార్మికంగా లేకుండా ఉండడమా? ఇటువంటి సంఘర్షణకి అవతారం బాబా అని చెప్పారండి సాయి సన్నిధి గ్రంథంలో. దానికి ఉదాహరణ మాస్టర్గా చెప్తున్నాడు ఇక్కడ. పెద్దవాళ్ళు చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. పెద్ద బాణల్లో నూనె రాస్తున్నాం గాలి వేయాలని. ఆ బాణని కాస్త ఏదో పొరపాటు వల్ల కింద పడింది, సలసల కాగుతూ ఉంది. మనం తప్పించుకోవడానికి అవకాశం, నూనె కదండి, సరళ పాగిపోతుంది, కాళ్ళ కింద వచ్చేస్తుంది. ఇంకా ఆలోచించడానికి సమయం ఉండదు. పైకి ఎగిసి పరిష్కారం అవుతుంది అనుకుంటే ఎగిరితే మనం జారి పడితే శరీరం కూడా కాలుతుంది. ఏ ఆలంబన చెక్కితే ఆ ఆలంబన పట్టుకోవాలి. కిటికీ చౌదరి కొట్టుకోవాలి, కాళ్ళు కిటికీలో పెట్టుకోవాలి, లేదా దూలం పట్టుకోవాలి, కాళ్ళు పైకి లేపుకోవాలి. లేకపోతే రోలు ఉంటే రోలు మీద ఎక్కాలి, పీట ఉంటే పీట మీద ఎక్కాలి. అంటే ఏమిటి అన్నమాట ఇక్కడ? దూలం అయితేమి, అటకైతేమి, రోలు అయితేమి, ఏదో ఒక ఆలంబనంతో మనం నేల నుంచి కాళ్ళు పైకి లేపుకుంటున్నామా లేదా? లేదండి దీని మీదే పెట్టుకుని అంటే ఆలోచించే గుణం మనకు ఉంది అంటారు. అప్పుడు ఆ సమయంలో కాపాడుకోవాలనే ధ్యాసతోనే ఉంటాం. అలాగే భగవతత్వాన్ని చేరాలనే ధ్యాస పెట్టుకో. ఏ రూపం అయితే ఉంది పొలైన పెట్టుకో, గమ్యం చేస్తా ఉన్నాడు. అందుకని మాస్టర్ అనేక ఉదాహరణలు చెప్తున్నాడండి. విమానాశ్రయంలో జనం చెప్పాడు, కొండ చెప్పాడు, బంగాళ సంగతి చెప్తాడు, వాహనాలు దేవత వాహనాల వివరణ చెప్పాడు. అంటే ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అలా చూస్తున్నప్పుడు ఈ జ్ఞప్తి తీసుకున్నాం అనుకోండి, ఆ క్షణం కూడా మన సాధనలో ఉన్నట్టు లెక్క. సాధనలో ఉన్నట్టు లెక్క కాదండి, సాధనలో ఉన్నట్టే. మన లెక్క ఎందుకు మళ్ళా? అంటే ఏమిటి? ఇప్పుడు ఉదయ ప్రార్థన ఉందే, నేను దర్శించు రూపములన్నయు నీ రూపముగా గోచరించుగాక. ఒక్క వాకిలో కొట్టాడు పరిస్థితి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎరగంటనే ఒక్క వాకిలో మాటగా చెప్పేశాడు, నేను దర్శించు రూపములన్నీ నీ రూపముగా గోచరించుగాక. ఇప్పుడు 2 చేతులు ఉన్నాయండి, ఎడం చేను కొట్టుకుంటామా, ఎడం చేను కుడి చేను కొడుతుందా? మరి ఎదుటిగా మన రూపే ఉన్నప్పుడు అతని పట్ల ద్వేషం ఎలా ఉంటుంది, అసూయ ఎలా ఉంటుంది? అది ఎలా వీలవుతుందండి? నా శత్రువు కదా. శత్రువే, తప్పించుకో, మనసులో ద్వేషించబాకు, వాడి గురించి చాటివి చెప్పబాకు, అక్కడి పక్కకి తొలగిపో. బాబా చెప్పాడు 10 మందికి సమానం చెప్పు, తొలగిపో అన్నాడు. కానీ అక్కడే ఉండి దెబ్బకు దెబ్బ తీయమన్నాడా? ఇది లౌకికం కదండి. శత్రువు లేకుండా ఎలా, శత్రువు ఉంటాడు, లేకుండా ఎలా ఉంటాడు? వాడిని కీడి చేశాడు. ఆ కీడిని ఏం బాబా ఏమన్నాడు? రుణానుబంధాన్ని గుర్తుంచుకో, మనసులో ఎటువంటి ద్వేషభావం ఉంచుకోవద్దు. రుణానుబంధం వల్లే వాడిని తిట్టాడు, రుణానుబంధం వల్ల నన్ను మోసం చేశాడు. ఇప్పుడు వాడు తిట్టడం వల్ల నా డబ్బు అప్పు రాదు, వస్తే తిట్టచ్చు, అప్పు రాదు, వాడు ఎగ్గొట్టాడు, వాడు అప్పు రాదు, నువ్వు వాడు తిట్టడం వల్ల ఇంకో పాపే కష్ట. అందుకని బాబా సూక్తుల్ని క్షుణ్ణంగా మనం పరిశీలించుకుంటూ చదవమని మాస్టర్ గారు చెప్పాడు. అట్లాగే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు తప్పించుకోవడానికి ఏదైతే ఏముంది?
ఏదో ఒక ఆలంబనం ద్వారా నువ్వు కాళ్ళు పైకి లేపుకోవాలి. అలాగే సద్గురు యొక్క ఆశ్రయం చేత మాత్రమే మనం ఉద్ధరింపబడగలము. ఇక్కడికి వచ్చాడండి మాస్టర్ గారు. సద్గురు సన్నిధి, సద్గురు ఆశ్రయం కోసంగా మన జీవితం అంతా సాధన చేయాలంటే ముందు ఆయన ఆశ్రయం చేయి. మనంతటా మనం ఉద్ధరించడం చాలా కష్టమైన పని. అందుకే శరణాగత జ్ఞానమా అని అడిగారు రమణ మహర్షిని. జ్ఞాన సంఘ దేవుడి విషయం నువ్వు శరణాగతి చేయాలన్నాడు. నువ్వు జ్ఞానం చేయాలంటే చాలా కష్టం, ఎంతో తీవ్రమైన కృషి కావాలి దానికి. అసాధ్యం మాత్రం కాదు, కానీ మన బొట్టి వారికి కష్టం కదండి. చెరుకు రసం పెట్టేస్తున్నాడు, తాగేసి. అలా కాదండి, చెరుకు నువ్వు వేసి విత్తనం తీసి పెంచి దాన్ని పెద్ద చేసి దాన్ని కోసి తర్వాత రసం తాగుతాను, తాగు. నీకు ఆ సామర్థ్యం అంతవరకు ఓపికంటే. అంత అవసరం లేకుండా మనకి అమృత భాండం మనకు మాస్టర్ గారు ఇచ్చారు. అందుకే మొట్టమొదటి చెప్పుకున్నాం, భగవద మాస్టర్ గారు మనకు అందించిన అమృత భాండము ఇది అని. అంటే ఆ జ్ఞానం పొందాలంటే వివేకం కావాలి. వివేకంతో ఆలోచించాలి. ప్రతి విషయం గురించి దాని తత్వం ఏమిటో తెలిసిన దాకా నిద్రపోకుండా మనసులో తరిచి ఆలోచించాలి. ఆలోచిస్తే ఒక నిర్ధారణకు రావచ్చు. అంత కష్టం లేకుండా బాబా ఒకటే ఒక మాట్లాడు, నా గురించి ఆలోచించు, నా గురించే మాట్లాడు, నా గురించే శ్రవణం చెయ్యి. సులభమైన సాధన చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను, ఇప్పుడు మీరు ఇంటికి అందరూ ఉన్నారు, ఎంతమంది ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో నేను బాబు, ఇంకొకడు రామయ్య, ఇంకొకడు గోవిందయ్య. ఎక్కడ ఆధారం ఉందండి? ఈ బాబులో ఉండేది పంచభూతాలే, ఆ గోవిందయ్య రామయ్యలో కూడా పంచభూతాలే. ఎక్కడ వేరంటాం? కంటికి కనబడుతుంది కదండి. కంటికి కనబడేదంత వాస్తవం అంటామా? మరి భూమి గుండ్రగా తిరుగుతుంది, వస్తుందండి, తిరిగితే మనం కూడా తిరగాలి కదా. అంటే ఎలా ఉంటుంది? ఇది కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు వేరు అని కానీ ఎక్కడ ఆధారం ఉంది? రామయ్య వేరు, బాబు వేరు, గోవిందయ్య వేరు అనేది ఆధారం ఉందా? భూమిలో వచ్చిన మొక్కల్లో నేలలో నుంచి ఆహారాన్ని తీసుకుని రక్త మాంసాలు ఏర్పడ్డాయి. ఏది? బాబుదైనా, రామయ్యదైనా, గోవిందైనా, శివయ్యదైనా. ఆ మొక్కలు కూడా భూమిలోని సారాన్ని గ్రహించింది. అందులో నీరు, గాలి, పంచభూతాలు అన్నిటికీ ఒకేలాగా ఉంటాయి. ఏది? చెట్టుకి అలాగే ఉంటుంది, పుట్టకి అలాగే ఉంటుంది, మనిషికి అలాగే ఉంటుంది. అప్పుడు వేరే ఎలా అంటాం? పోనీ మనసు అందామా? అభిప్రాయాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ మనసు పనిచేసే పద్ధతులు మాత్రం ఒకటే. అభిప్రాయాలు వేరే, కానీ పద్ధతి మాత్రం ఒకటే ఉంటుంది. ఎలా అని అర్థం చేసుకుంటామండి? కొంచెం కొంచెం కష్టపడాలి, కొంచెం తీవ్రంగా మనసంతా పెట్టాలి. ఇక్కడ 10 నిమిషాలు ఎక్కువైనా కూడా సరే. ఏం చెప్పాడు? మనసు చూస్తే అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, కానీ పద్ధతి మాత్రం ఒకటే. నాకు సాంబార్లో వంకాయ బాగుంటుంది, ఇంకొకరికి వేంపుడు వంకాయ బాగుంటుంది, ఇంకొకరికి గుత్తి వంకాయ బాగుంటుంది. అభిప్రాయాలు వేరే, కానీ పద్ధతి అంతా కలిసి బాండల్లో పెట్టాల్సిందేనా? మంట పెట్టాల్సిందేనా? దాంట్లో కాస్త నీళ్లు పోయాల్సిందేనా? మంట అనుకున్నామండి. మంట అగ్ని జ్ఞానం. అది లేకుండా నువ్వు గుత్తి వంకాయ తినగలవా? సాంబార్ వంకాయ తినగలవా? వేపుడు వంకాయ తినగలవా? అది చెప్తున్నాడండి ఇక్కడ. అభిప్రాయాలు వేరేగా ఉండవచ్చు, పద్ధతి మాత్రం ఒకటే ఉన్నా కాదా? అప్పుడు వేరే ఎలా అంటావు? గుత్తి వంకాయలో ఉండే వంకాయ వేరేగా ఉంటుందా? సాంబార్లో ఉండే వంకాయ వేరేగా ఉంటుందా? తాలింపులో ఉండే వంకాయ వేరేగా ఉంటుందా? కాబట్టి బాబు, రామయ్య, సిద్ధయ్య, శివయ్య, గోవిందయ్య అందరూ ఒకటే. అక్కడ వేరే దానికి అవకాశం లేదు. పోనీ ఇష్టాయిష్టాలు అంటామా? ఇంద్రియానుభూతి అంటామా? అందరికీ ఆకలి వేస్తే అన్నం తింటారు, ఆకలి అనేది ఒకటే. గాలి చల్లగా వస్తే అందరి శరీరం చల్లగానే ఉంటుంది, వేడిగా ఉంటే వేడిగానే ఉంటుంది. చూడండి మాస్టర్ గారు ఇలా చూసుకుంటూ వస్తున్నాడండి. రూపం అంటామా? 5 సంవత్సరాల పిల్లవాడి ఫోటో, నా ఫోటో ఉంది,
ఇప్పుడు 60 సంవత్సరాల ఫోటో చూసి తేడా కనబడుతుందా? ఒకటే అంటామా? 40 సంవత్సరాల ఫోటో ఉంటుంది, తేడా కనబడుతుందా? ఉండదా? మరి వేరంటామా? చూడండి మాస్టర్ గారు మెల్లగా తీసుకుంటూ మనల్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు చూడండి. మెల్లగా సద్గురు సాన్నిధ్యాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి నేను వేరు వాడు వేరు అనడానికి అవకాశం లేదు. ఇలా ఆలోచిస్తూ పోవాలి. ఇది మాస్టర్ గారి ఉద్దేశం. అందుకే మాస్టర్ గారు చేసిన ప్రయత్నం అంతా కూడా మనల్ని ఆలోచన పెట్టడం కోసం ప్రయత్నం చేశాడండి. వేరనే భావం దాన్ని తునాతనకు చేయాలని ప్రయత్నం చేశాడండి. ఈ విధంగా తరచి ఆలోచించి బుర్రను పదులు పెట్టుకోగలిగితే అన్నీ మన అదుపులోకి వస్తాయి. అది బాబా అసూయని ఎలా చేయాలని బాబా చెప్పాడు. అంటే ఆలోచన నిలవడానికి కావాల్సిన బలాన్ని అనుభవ రూపంలో మనకి బాబా ప్రసాదిస్తున్నాడు. అది వసీయన్నమా ద్వేషమన్నా ఎలా తెలుసుకోవాలనేసి అనుభవ రూపంలో మనకు బాబా ఇస్తున్నాడు. బాబా ఏం చెప్పాడు? నువ్వు ఎవరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది. అయిపోయింది. ఇక్కడ చివరికి వచ్చేసాడు. ఏది ఎక్కడ వేదాల్లో నుంచి ప్రారంభం చేశాడు, ఉపనిషత్తులకు వచ్చాడు, పురాణాలకు వచ్చాడు, ఆ తర్వాత శివ ఆలయాలకు వచ్చాడు, తర్వాత విగ్రహాలకు వచ్చాడు, తర్వాత మట్టి కొండకు వచ్చాడు. అక్కడి నుంచి నువ్వు వేరు నేను వేరు భావనకు వచ్చాడు. అంతా అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? ఇతరులకు నువ్వేం చేస్తావు అది నాకు చెందుతుంది అన్నాడు. ఇప్పుడు నేను ఇతరులకు తిట్టాను అనుకోండి, అది ఎవరికి చెందుతుంది? బాబాకు చెందుతుంది. అతను సహాయం చేశాను అనుకోండి, ఎవరికి చెందుతుంది? బాబాకు చెందుతుంది. అతను సహాయం చేయడంలే. అందుకే సర్వం శ్రీ పరమేశ్వరమస్తు అని చెప్పడం ఉద్దేశం పూజలో కూడా. కాబట్టి ఈ ఆలోచన బలం నిలబడడానికి అనుభవాలని బలాన్ని మనకు బాబా ఇస్తున్నాడు. యోచించడానికి అది సహకరిస్తుంది. కుక్కను కొడితే తగులుతుందిరా అన్నాడు బాబా. మనకి ఇన్నిసార్లు చెప్పి మన బుల్లకెక్కదు. అందులో కుక్క రూపంలో వచ్చి దెబ్బ తినేసి ఎవరైనా కొట్టేవారా అంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. మనం ఆడ కుక్కను కొట్టాం కదా, కుక్కను కసురుకున్నాం కదా. చూడండి, ఎంతటి భక్తుడికైనా ఏమారేక్షణాలు ఉంటాయి. మాస్టర్ గారి వాక్యం చూడండి, సాయి సన్నిధి గ్రంథంలో, సాయిలాంప గ్రంథంలో, ఎంతటి భక్తుడికైనా ఏమారక్షణాలు ఉంటాయి. మరి మహాసభకి ఎంతటి భక్తుడండి? మరి రోజుకు ఒక అన్నం పెట్టి ఆ కుక్కని కర్రతో కొట్టి మసీదుకి వస్తే నాలాంటి రోగిష్టి కుక్క ఉందిరా అన్న ప్రతివాడు కొడుతున్నాడు అన్నాడు బాబా. ఇంతకన్నా అనుభవం ఇచ్చేవాడు ఎవడున్నాడు ఈ కలియుగంలో? అంటే ఏంటి? ఆ అనుభవం మనకు ఆత్మఫలం ఇస్తుంది. అంటే ఏమిటి? అందరిలో ఒకే తత్వం ఉంది. పంచభూతాలు చూస్తే ఒకటే, మనసు చూస్తే ఒకటే, ఆత్మ చూస్తే ఒకటే, అందరిలో ఒకటే ఉంది. ఇక వేరేది ఎక్కడ ఉన్నది? ఇలా ఎంతసేపు చెప్పినా కూడా మన మనసుకు అర్థం కాదు. కాబట్టి కుక్క రూపంలో దెబ్బలు తిన్నాడు, పిల్లి రూపంలో దెబ్బలు తిన్నాడు, బిచ్చగడ రూపంలో తరమబడ్డాడు. అందుకని సాయి మనకి ఒక పక్క అనుభవాన్ని ఇస్తున్నాడు. అనుభవం ఇవ్వడం పురాణం. ఒక పక్క యోచించమని చెప్తున్నాడు. ఆ యోచించమని చెప్పడం ఉపనిషత్తు. పురాణాలు ఉపనిషత్తులు వేదాలు ఏదో కొత్త అనుకుంటున్నాం. దాని అన్నా మనకి బాబా ఇస్తున్నాడండి. ఈ రెండింటిని కొనసాగించమని బాబా చెబుతున్నాడు. ఈ రెండింటిని ఇవ్వవలసింది, విడివిడిగా అన్వయం చెప్పవలసింది కూడా సద్గురువే. విడివిడిగా చూపిస్తాడు, మన రెండింటిని కలుపుతున్నాడు. ఇది మాస్టర్ గారి మనకి ప్రబోధం. అందుకని సత్సంగము, పూజ, పారాయణ వీటన్నిటిలో కూడా మనం చేస్తున్నది ఏమిటంటే సామూహికంగా ఆ భావాన్ని పొందడానికి ప్రయత్నించడము. ఒకే భావాన్ని పంచుకున్న వాళ్ళంతా ఒకే చోట కూర్చుంటే ఆ భావం ఏ విధంగా అయితే సక్రంగా కావడానికి దోహదం అవుతుంది. ఇప్పుడు పరీక్ష కోసం చదువుకున్నాం అనుకోండి, మనం ఏమంటే పిల్లల్ని చదివే వాళ్ళ మధ్య కూర్చొని పెడతాం. వాడు చదవాలని బుద్ధి పుట్టకపోయినా 9 మంది చదువుతా ఉంటే, కానీ కాసేపటికి వాడు చదువుతాడు కదండి. అందుకని ఒకే సమయంలో ఒకే చోట ఒకే కార్యక్రమం కొనసాగించినట్లయితే దానికి బలం ఎక్కువ. అందుకు సామూహిక ప్రార్థనలు వచ్చాయండి, సామూహిక వ్రతాలు వచ్చాయండి, సామూహిక సత్సంగాలు వచ్చాయండి.
అలా చేస్తూ ఉంటే పూర్వజన్మ సంస్కారం చేత బాగా ధ్యానం కుదురుతుంది. ఆ ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువ మంది ధ్యానం చేసేవాళ్ళు ఉంటే ధ్యానం చేయలేని వాళ్ళకి కూడా అక్కడ ధ్యానం చేయాలనే సంకల్పం కలుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదాహరణకి దీనికి కురుపురమేనండి. కురుపురం యాత్ర వెళ్ళినప్పుడు అసలు విమర్శిస్తూ వచ్చాడు ఒక ఇద్దరు, పుట్టాకుట్టి తీసుకొని పోతానట ఈ దేవాలయానికి వెళ్ళిపోకుండా అని కురుపురం పోయినామండి. వాళ్ళకి ఇష్టం లేదు. బస్సులో 40 మంది పోతే ఒక ఇద్దరికి మాత్రం ఇష్టమే లేదు. సరే ఇంక విధి లేక వచ్చారు. వచ్చి అంతం చేసిన తర్వాత పోయేటప్పుడు మళ్ళా ఎప్పుడు వస్తాం కురుపురం అంటున్నారండి వాళ్ళిద్దరు. కురుపురం ఏముందండి అక్కడ? పెద్ద ఉద్యానవనం ఉంది అక్కడ, ఏమన్నా ఆకర్షించే వస్తువులు ఏమైనా ఉన్నాయండి అక్కడ? కురుపురం మట్టుకు మాట్లాడుతున్నామండి. మళ్ళా ఇప్పుడు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఎలా పోము అంటే రూట్ చెప్పండి మేమన్నా వెళ్తాం అన్నారండి. అది ఎలా సంభవం? ఆయన దాదాపు అక్కడ పనిచేసిన తపస్సు నిక్షిప్తం ఉంది ఆ ప్రభావం. అందుకే మహర్షి గారు సత్సంగం చేసుకుని పారాయణ చేసుకోండి, ఎక్కడికి చేసుకోండి, ఆ స్థలంలో ఆ శక్తి మేల్కుంటుంది. ఆ శక్తి మేల్కుంటే కొంతకాలానికి ఆ శక్తి బలం కూడి ఆ ప్రాంతం అంతా కూడా సద్భావం కలుగుతుంది అని చెప్పడం అండి మాస్టర్ గారు. అందుకని ప్రతిరోజు మనం ఒకే చోట కలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ సాంగత్యానికి, ఆ ప్రదేశానికి, మన మనసుకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు సత్సంగం అంటే మనకి ఎందుకు అనుబంధం ఏర్పడిందండి? పూర్వజన్మ సుకృతమే. ఆ సుకృతితో పాటు మాస్టర్ గారి యొక్క కృప. అప్పుడేమో సరైన మూడ్లో వస్తుంది మన మనసు. ఎక్కడ సత్సంగాన్ని కూర్చున్నా, ఎక్కడ భజన కూర్చున్నా ఆయన సన్నిధిలో ఉన్న భావాన్ని గుర్తుపెట్టుకుని ఉండడం, ఆ గుర్తును మనలో బలపరుచుకుంటూ ఉండడం, సాక్షాత్తు వారే మన ఎదుట ఉంటే మనం ఏ విధంగా నడుచుకుంటామో ఆలోచించుకొని ఆ విధంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు కాసేపు సత్సంగంలో కూర్చుని వెళ్ళే సమయంలో మనకి ప్రశాంతత కుదురుతుంది. ఏదో మొక్కుబుడిగా సత్సంగం చెప్పడం, మొక్కుబుడిగా సత్సంగం వినడం, మొక్కుబుడిగా దేవాలయానికి వెళ్ళడం వెళ్తే మనసు ప్రశాంతత కుదరదు. ఇలా చేసుకుంటే మన ఆత్మీయులందరి వారందరూ కూడా ఈ కార్యక్రమం తీసుకు వెళ్ళడం కూడా ఒక సాధన. ఆయన సన్నిధిలో ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఆ రీతిన ఈ విషయాన్ని ఆకలింపు చేసుకుని కూర్చునే వాళ్ళ 10 మంది అయినా సరే, 5 మంది అయినా సరే, దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. నీకు మందలతో పని లేదు. 5 మంది అయినా, 10 మంది అయినా, ఇద్దరైనా సరే. భగవద్గీత ఎంతమంది చెప్పాడండి? సుఖమహర్షి భాగవతం ఎంతమంది చెప్పాడండి? ఒక్కడికే. అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యో జనం లేరే, 10 మంది లేరే, నేనేం సత్సంగం చెప్పేది, ఎవరు వింటారు ఇంద్రో అనే భావన మనకి. ఎవరు లేకపోయినా గోడల్లో ఉన్న సూక్ష్మజీవులు వింటాయని చెప్పాడండి మాస్టర్ గారు. ఎవరు ఉండరు, ఒక్కడే చెప్పుకో, వాడు వింటాడు. ఇప్పుడు నేను చేసే పరిస్థితి అదే. ఎవరి గదిలో నేను ఒక్కడ కూర్చున్నాను ఇక్కడ అంటే మాస్టర్ గారు చెప్పేది అవగాహన కోసం అండి. అలా చేసుకుంటూ సాధన వచ్చి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం ఆకలం చేసుకుంటాం. ఎదురుగా బాబా ఉన్నాడు, ఈ గ్లాస్ రూపంలో ఉంటాడు, ఈ గది రూపంలో ఉంటాడు, సూక్ష్మ రూపంలో ఉంటాడు. ఇలా మనసును కేంద్రీకరించుకుంటే సాయి చెప్పిన మార్గంలో సాధన చేసుకుంటూ మన భావనని మళ్ళీ 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 నిత్యనూతన చేసుకుంటుంటే అప్పుడు ఇదే మనం చేయవలసింది, ఇది చేసుకుంటుండడమే మనం చేయవలసింది. అప్పుడు జీవితంలో సాధన ఒక భాగం కాకుండా జీవితాలే ఒక సాధనగా మారుతుంది. అప్పటికీ దీన్ని బాగా కుదించి మనకు అర్థమైన చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేశానండి. మొత్తం సారాంశం అంతా కూడా బాబా ఉదయ ప్రార్థనలో ఉన్న 4 వాక్యాలు గుర్తుపెట్టుకున్నా చాలు. నేను దర్శించిన రూపములన్నీ నీ రూపముగా గోచరించగాక, నీ అనుభవించిన అనుభవాలన్నీ నీ ప్రసాదముగా గుర్తించును గాక, నా ఎరుకంతయు నీ నెరుంగుటియే గాక, అన్ని దిక్కుల యందు, అన్ని కాలముల యందు, అందరి హృదయముల యందు, అన్ని భూతముల యందు, అణువణువునందు, సకల జీవ ప్రాణుల యందు
నీవే ఉన్నాను నాకు ఇది కలుగాక. ఇప్పుడు ఈ 50 నిమిషాల సత్సంగం అంతా కూడా ఉదయం స్పష్టంగా చెప్పబడి ఉందండి. ఎందుకు మాస్టర్ గారు రాశాడు? జీవితమే ఒక సాధనగా మలుచుకో, చేసుకో కదా, మలుచుకోవాలి. మనం ప్రయత్నం కావాలి. దీనికి ప్రయత్నమే ఆలోచన. ఈ ఆలోచన తత్వాన్ని మన భరద్వాజ మహర్షి గారు ఎన్నో జన్మల పుణ్యం వల్ల మనకి భరద్వాజ మహర్షి గారు తెలియజేశారండి. ఇది మీరు అతిశయం అనుకున్నా కూడా ఇబ్బంది లేదు. వాస్తవం మాత్రం ఇదే. ఏదో స్తబ్దుడిగా ఉండి పూజ చేయమని చెప్పకుండా మాస్టర్ గారు మన ఆలోచన రగిలిస్తున్నాడండి. ఎప్పుడైతే మూలం తెలుసుకుంటామో సాధన సులభం. లెక్కల్లో ప్రిన్సిపల్ తెలుసుకున్నాం అనుకోండి, లెక్కలో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, ఆ సూత్రం తెలుసుకున్నాం అనుకోండి, మన పని సులభం అవుతుంది. ఇప్పుడు బాబా మనకి మూలం చెప్తున్నాడండి, సూత్రం చెప్పాడు. ఇప్పుడు ఈజీ. అన్నింటిలోనూ అందరిలోనూ ఆయనే ఉన్నాడు. ఒకే మాట చెప్పాడు, నువ్వు ఏం ఎదుటి వాడికి ఏం చేస్తావు, నాకు చెందుతుంది అన్నాడండి. దాన్ని బట్టి ఆలోచిద్దామండి. కాబట్టి మన జీవితం అంతా ఒక సాధనగా మలుచుకుంటూ బాబా మెచ్చిన రీతిలో, మాస్టర్ గారికి నచ్చిన రీతిలో మన జీవన ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.